కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్ల వద్ద మాఫియా ఆగడాలు మిన్నంటాయి. నిబంధనలు ఇక్కడ చట్టసభలకే పరిమితం అయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్పష్టమైన పర్యావరణ మార్గదర్శకాలను ఇసుక నిర్వాహకులు పూర్తిగా గాలికి వదిలేశారు. అనుమతించిన పరిమితిని దాటి రాత్రింబావులు భారీ హిటాచీ యంత్రాలతో నది గర్భాన్ని తోడేస్తున్నారు. మీడియాలో ఈ అక్రమాలపై వరుస కథనాలు వస్తున్నా, ఆధారాలతో సహా నిలదీస్తున్నా సంబంధిత మైనింగ్ రెవెన్యూ అధికారులకు మాత్రం పట్టించుకునే తీరికే లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం రిచ్ల వద్ద సీసీ కెమెరాల నిఘా, డిజిటల్ పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ అవేవి పనిచేయడం లేదు. అధికారులు స్పందించి వెంటనే ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్ల వద్ద మాఫియా ఆగడాలు మిన్నంటాయి. నిబంధనలు ఇక్కడ చట్టసభలకే పరిమితం అయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్పష్టమైన పర్యావరణ మార్గదర్శకాలను ఇసుక నిర్వాహకులు పూర్తిగా గాలికి వదిలేశారు. అనుమతించిన పరిమితిని దాటి రాత్రింబవళ్లు భారీ హిటాచీ యంత్రాలతో నది గర్భాన్ని తోడేస్తున్నారు. మీడియాలో ఈ అక్రమాలపై వరుస కథనాలు వస్తున్నా, ఆధారాలతో సహా నిలదీస్తున్నా సంబంధిత మైనింగ్ రెవెన్యూ అధికారులకు మాత్రం పట్టించుకునే తీరికే లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం రిచ్ల వద్ద సీసీ కెమెరాల నిఘా, డిజిటల్ పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ అవేవి పనిచేయడం లేదు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్ల వద్ద మాఫియా ఆగడాలు మిన్నంటాయి. ఇక్కడ నిబంధనలు చట్టసభలకే పరిమితం అయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్పష్టమైన పర్యావరణ మార్గదర్శకాలను ఇసుక నిర్వాహకులు పూర్తిగా గాలికి వదిలేశారు. అనుమతించిన పరిమితిని దాటి రాత్రింబవళ్లు భారీ హిటాచీ యంత్రాలతో నది గర్భాన్ని తోడేస్తున్నారు. మీడియాలో ఈ అక్రమాలపై వరుస కథనాలు వస్తున్నా, ఆధారాలతో సహా నిలదీస్తున్నా సంబంధిత మైనింగ్ రెవెన్యూ అధికారులకు మాత్రం పట్టించుకునే తీరికే లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం రిచ్ల వద్ద సీసీ కెమెరాల నిఘా, డిజిటల్ పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ అవేవి పనిచేయడం లేదు. అధికారులు స్పందించి వెంటనే ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. కంచె చేరమేస్తుందనే చందంగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఉన్నటువంటి ఇసుక రీచ్ల వద్ద కాంట్రాక్టర్లు, దళారుల వ్యవహారం కనిపిస్తుంది. కంచె చేరమేస్తుందనే చందం ఏదైతే ఉందో, అధికారులు నిర్లక్ష్యాన్ని అరికట్టాల్సినటువంటి అధికారులు, లేదంటే అవినీతిని అరికట్టాల్సినటువంటి అధికారులే నిర్లక్ష్యంగా ఉండటంతో ఈ భోగవంతం వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా మనం ఇదే సమస్య మీద, అంటే పెద్ద ఎత్తున లంక గ్రామాలు ముప్పుకు గురవుతున్నాయి, ఇసుక తవ్వకాలు ఆపండి అని చెప్పంటూ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలని బేఖాతారు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ఇసుక తవ్వకాలు నది గర్భాన్ని తోడేస్తూ ఉన్నారు. ఇప్పటికే వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో
వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రం చూస్తే పెద్ద ఎత్తున పడుతుంది. నాగార్జున ఆ డ్యామ్ నిండితే కనుక కృష్ణా రివర్ కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో కృష్ణా నీరు వరద వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అలాంటి ఆదేశాలు ఏమి లెక్క చేయకుండా సుదీర్ఘ ప్రాంతంలో మనం చూస్తే కనుక కొన్ని ప్రొక్లైన్లు అదే విధంగా కొంత లారీలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నది గర్భం నది మధ్యలోకి వచ్చి ఇసుక రీచుల్లో నుంచి మీరు ఇసుక తోలొద్దు అంటూ ఉన్నటువంటి ఆదేశాలు ఏవవుతున్నాయో వాటిని ధిక్కరించి ఇసుక రీచుల్లోకి స్వయంగా లారీలు తీసుకొచ్చి ప్రొక్లైన్ పెట్టి తోడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మీడియా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడమో లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అడ్డుకుని అక్కడి నుంచి ఈ ప్రాంతంలో నిలబడడానికి వీల్లేదు అని చెప్పని హుకుం జారీ చేస్తున్నటువంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా అక్కడ దళారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా అక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇసుక రీచ్ల వద్ద ఉండాల్సినటువంటి భద్రత ఏదైందో ఆ భద్రత లేదు. ప్రధానంగా చూస్తే ఇసుక ర్యాంపుల వద్ద నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులు కూడా పూర్తిగా ధిక్కరించాలని చెప్పుకోవచ్చు. ఇటు సీసీ కెమెరాలు అదే విధంగా లారీలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో ఆ జియో ట్యాగ్ ఏదైతే ఆ ట్యాగ్ ఏదైతే చేయాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో అవి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా గాలి కుదిరేసినటువంటి పరిస్థితి. నిబంధనలన్నీ కూడా పూర్తిగా గాలి కుదిరేయడమే కాకుండా ఇక్కడ అధికారులు తాము సృష్టికి వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో సమస్యను పట్టించుకోవడంలో కూడా జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇసుక రీచ్లు అంటే సంబంధించినటువంటి అంశం ప్రధానంగా అక్రమాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుంది అని చెప్పని పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదం వరద నీరు వచ్చి చేరితే కనుక ఆ పైన కనుక ఆ నీరు కింద దిగుతుంటే మళ్ళా తిరిగి కృష్ణానది నుంచి కింద సముద్రం కుదిరే అవకాశం ఉంది. సో ఆ సముద్రం కుదిరే ఎంత కృష్ణానది పర్ర ఎంత అయితే ఉందో అంతవరకు కూడా ఆ నీరు పెద్ద ఎత్తున చేరేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాక భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో ఇంకిపోవడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నటువంటి ప్రాణాపాయ నష్టాలు ఏంటి, లంక గ్రామాలు ఎదుర్కొన్నటువంటి నష్టాలు ఏంటి, ప్రతి ఏటా కూడా వరదల సమయంలో వాళ్ళు సొంత గృహాలను వదిలేసి వెళ్ళిపోవడం, వరదలు ఆ పోటెత్తి గ్రామాల్లో పోటెత్తి ఇల్లు వాళ్ళు కట్టుకుని నిర్మాణం చేసిన ఇల్లు అరటి తోటలు లాంటి తోటలు పోవటాలు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఎత్తున ఆర్థిక నష్టం జరుగుతూ ఉన్నాయి. కనీసం గృహాలు కోల్పోయినటువంటి చాలా మంది ఆర్థిక సహాయం అనేక సందర్భాలు అయితే సరే ప్రభుత్వం అధికారులు అన్ని ఆధారాలతో పాటు వాతావరణాన్ని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళలో ఎక్కడ చలనం లేకపోవడం, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఇంకా తీసుకుపోవడం, అదే చిన్న అక్కడ జరగాల్సినటువంటి రవాణా ఏతుందో అది అలాగే కంటిన్యూ అవుతాం. ఇసుక రవాణాకు సంబంధించి తోలకాలు రీచ్ లో నుంచి ఇసుకని తీయటాలు ఆపేయడానికి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాన్ని పూర్తిగా తొంగలో తొక్కడం. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడైతే ఇసుకని మీరు లంకపల్లి అనేటువంటి ఒక ప్రస్తుతం మనం లంకపల్లి అనేటువంటి ఇసుక రీచ్ దగ్గర ఉన్నాం. ఇసుక రీచ్ లో ప్రస్తుతానికి ఎక్కడైతే వాళ్ళు మైనింగ్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వాటర్ తో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతు వాటర్ పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొన్ని గ్రామాల్లో మనం చూస్తే కనుక ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఎడారి ఉన్నప్పుడు సమ్మర ప్రాంతాల్లో ఈ పశువుల కాపర్లు కూడా వాటిని తోడుతూ ఉంటారు. అయితే పెద్ద ఎత్తున ఏర్పడుతున్న గుంటల్లో చాలాసార్లు పశువులు కూడా పడి ప్రాణాలు కోల్పోయినాయి. అంటే ఈ పశువులు రైతు ఎవరుతున్నారు, పాడి రైతు ఎవరుతున్నారు, వాళ్ళు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరికి కూడా కనీసం దీని మీద అంటే ఇలాంటి ఎంత జరుగుతూ ఉంది, దీనికి సంబంధించిన వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి, దీని మీద ఆధారాలు కంటికి కనబడుతున్నప్పుడు కూడా అధికారులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారని మాకు స్పష్టం అవుతూ ఉంది. ఇది చూస్తే కనుక కంటే చేరుమవుతుందన్నట్టు చందంగా వ్యవహారం దారింది. ఎక్కడైతే అవినీతి జరుగుతుందని అధికారులు అరికట్టాల్సిన పరిస్థితి ఉందో అక్కడే అధికారులు యథేచ్ఛగా వదిలేసి స్వేచ్ఛగా వాళ్ళ వ్యవహారాన్ని ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాన్ని పూసి చూడనట్టు కూడా వ్యవహరిస్తున్నారు. నేను ఇదే అంశాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ వేసినట్టు వార్తా కథనాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ నోటీస్ తీసుకెళ్ళాను స్వయంగా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సంబంధిత అధికారి ఏడీ ఎవరైతే ఉన్నారో మైనింగ్ ఏడీ కూడా ఆ విషయాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళలో ఎవరు కూడా ఈ రీచ్ దగ్గర రావటము, ఇక్కడ సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి బిల్స్ అవన్నీ కూడా లేదంటే లారీలకు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి జియో ట్యాగర్ ఇవన్నీ పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, అసలు ఇసుకని అసలు ఎంత అంటే రీచ్ లో ఉన్నటువంటి స్థాయికి ఎంత, దాని ఎలా ఉంది ఏంటని కనీసం మైనింగ్ అధికారుల పర్యవేక్షణ కూడా పూర్తిగా లోపించింది అనేది అధికారుల పనితీరు ఫెయిల్ అవటం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు నిఘా ఎక్కడ లేదు. దీనికి సంబంధించి ఇన్సిడెంట్స్ అని
తర్వాత ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికే ఆ జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇసుక ఆదేశాలు జిఎంపీ ఆదేశాలు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఇసుక రవాణా కాకుండా ఆదేశాలు జారీ చేశాము, చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము, ప్రత్యేక పోలీసు నిఘా పెట్టామంటున్నారు. అదేవిధంగా విజిలెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇవేవి కూడా ఎక్కడ కానరావు. యథేచ్ఛగా ఎవరు తోలక ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఇసుకని నది గర్భానికి పోలీసులని తోలుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్. అయితే ప్రభుత్వం నిబంధనలు విధించినా సరే ఇలా అక్రమంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. సో దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? ఏడి మైండ్స్ ఏడి అదేవిధంగా ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, అదేవిధంగా ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్ కూడా వీళ్ళు కూడా దీని మీద పెద్ద ఎత్తున దృష్టి సారించాలి. అంటే వీళ్ళందరికీ అంశం తెలియక జరుగుతుందా అంటే ఒక వార్తా కథనం వెలువడిన తర్వాత ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు అంటే కనుక అది నిర్లక్ష్యం అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వార్తా కథనం వెలువడిన తర్వాత ఆ వార్తా కథనానికి సంబంధించిన ఆధారాలు చూపించిన తర్వాత దాని మీద అంటే ఆ ప్రాంతానికి వెళ్ళకపోవడం, అక్కడ ఇన్స్పెక్షన్ చేయకపోవడం, వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని చూడటం, పరిశీలించడం, అక్కడ జరిగినటువంటి అవినీతి చర్యలు తీసుకోవడం, ఎవరైతున్నారో తీసేయడం లాంటి ఉన్నటువంటి అధికారులు దీని మీద తీసుకొచ్చి కానీ ఇది కూడా అధికారులు ఎక్కడ ఉండటం వల్ల దీని మీద త్వరగా ఇన్స్పెక్షన్ చేయడం కానీ అదేవిధంగా దీని మీద ఎక్కడ చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. స్పష్టంగా అనుకుంటున్నాను. రైట్. ఈ అక్రమ తవ్వకాలపై అక్కడున్న స్థానిక ప్రజల స్పందన ఏంటి? వారు ఏం చెప్తున్నారు? ఇక్కడ మనం కృష్ణా నది ఎండిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాము. ఆ దూరంగా మనం చూస్తే కనుక లంక గ్రామాలన్నీ కూడా ఆ దిగువ ప్రాంతంలోనే ఉంటాయి. అయితే కృష్ణా నదికి వచ్చేటువంటి వరద ఉధృతి ఏదైతే ఉంటుందో అది ఆ లక్షల క్యూసెక్ వాటర్ లో ఒకేసారి వచ్చి పడే అవకాశం ఉంటుంది. మనం చూస్తే కనుక లాస్ట్ టైం వచ్చినటువంటి వరదల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున వరద ముంచుకొచ్చినటువంటి నేపథ్యం చూసాం. వరద ముంచుకొచ్చినప్పుడు ఆ కృష్ణా నదిలో ఉన్నటువంటి దిగువకి సముద్రానికి ఈ నీరంతా వదలాలి. ఇటు నుంచి చిన్నగా అంశలు దీవని చెప్పని అదే విధంగా అవనిగడ్డ సముద్ర పర్ర ఏదైతే ఉందంతా కూడా ఆ పర్ర అంతా కూడా ఆ వాటర్ లేటువంటి పరిస్థితి. అయితే ఈ పర్ర అంతా కూడా పూర్తి స్థాయిలో సముద్రంతో ఇసుక నది కింద ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఆ గ్రామాలన్నీ కూడా టచ్ చేసుకుంటానే ఈ కృష్ణా రివర్ నుంచి వాటర్ అంతా కూడా 2 లక్షల క్యూసెక్ వాటర్ కూడా ప్రవహించేటువంటి సముద్రానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ నదీ గర్భాలు చదివడం వల్ల ఏర్పడుతున్నటువంటి లోతట్టు ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు రావడం, అంతేకాకుండా కొన్ని నదీ ప్రాంతాలని తవ్వేయటం వల్ల ఏర్పడుతున్నటువంటి కొన్ని సుడిగుండాలు లాంటి ఏర్పడడం లాంటి, లేదంటే కనుక అక్కడ ఒక ఊబిల్ లాంటి ఏర్పడడం, ఇవన్నీ కూడా ప్రమాదానికి సంబంధించిన ప్రమాద గట్టికలని కూడా చెప్పొచ్చు. అయితే వాటర్ లేని ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున కింద దిగువన ఉండేటువంటి రైతులు కొన్ని సంబంధించి చాలా పంటలు ఉన్నాయి, వాణిజ్య పంటలు ఉన్నాయి. అదేవిధంగా చాలా గ్రామాలు కూడా ఆ దిగువ ప్రాంతాలనే ఉన్నాయి. ఆ దిగువ ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ముప్పుకు గురవుతున్నాయి. కారణం ఏంటి అంటే ఇసుకని అక్రమంగా తరలించడం, అనుమతులు లేకుండా, గత ప్రభుత్వంలో కూడా అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక రవాణా చేయడం ద్వారా ఏర్పడినటువంటి అంటే ఇసుకని తవ్వుకుంటూ గ్రామాల దగ్గర దాకా వెళ్ళిపోవడం, అంటే నదిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లిపోవడంతో కూడా ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ లోకల్ గా ఉండేటువంటి ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు, దాని మీద ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, కలెక్టర్లకి అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, వినతి పత్రాలు ఇచ్చారు. అర్ధరాత్రి పూట తిరుగుతున్నటువంటి లారీల ద్వారా వస్తున్నటువంటి ప్రమాదాలని, ఆ గ్రామాల్లో నివసించే ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని పోలీసు స్టేషన్లకి ఫిర్యాదులు ఇస్తూ ఉంటారు, ఆ ఎంఆర్ఓలకి ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఇవేవి కూడా ఏ ఒక్క ఫిర్యాదు కూడా అమల్లోకి రాదు, ఏ ఒక్క ఫిర్యాదుదారుడికి కూడా న్యాయం జరగదు. కారణం ఏంటి అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులకి ఇసుక రవాణా చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి వెళ్తున్నటువంటి అధిక ఆదాయం ఏదైతే ఉందో అదే ప్రధాన అంశంగా కనిపిస్తుంది తప్ప ప్రజల యొక్క క్షేమం కానీ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని కానీ వీళ్ళు గుర్తెరగలేదు మాత్రం అర్థమవుతూ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.